host, I welcome you all on behalf of Mahatma Gandhi Cancer Hospital and Research Institute. The one cancer hospital through Andhra Pradesh and through Visakhapatnam, like in Visakhapatnam, very I know that you all are looking for the track. Come on, go on. Yes, very good. And ఇంత మంది ఒక దగ్గర ఉండేటప్పుడు చెప్పట్ల సౌండ్ కూడా అంతే ఇంపార్టెంట్. Can we have a very good round of applause? Come on, everyone. Okay. So ఈ చప్పట్లు కూడా సరిపోవు. Whenever I వైగెత్తాలి, come on. I think all are very young. Okay, come on. Done. Everyone. Come on. 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2. Very good. Now కొంచెం Gangnam Style. Gangnam Style. I request all the delegates and very important people and the part of Mahatma Gandhi Cancer Hospital and Research Institute. So I request the stage edurga place edaithe undo adi konchu vacate cheyali. I know that. అయిపోయింది. అలా ఫోటోలో పడేనా Mahatma Gandhi Cancer Hospital and Research Institute
మనిషి మరణానికి రెండవ కారణం. అలాగే 40% క్యాన్సర్స్ మనకు అవగాహన ఉంటే పూర్తిగా క్యాన్సర్ నుండి మనం కాపాడుకోవచ్చు. 70% క్యాన్సర్స్ని తొలి దశలో గుర్తిస్తే పూర్తిగా మనం కాపాడుకోవచ్చు. దీనికి సంబంధించిన అవగాహన ప్రజల్లో కనిపించడానికి, కమ్యూనిటీస్లోని కల్పించడానికి, గవర్నమెంట్కి కూడా వాళ్ళు ఏం చేయాలనేది తెలియజేయడం కోసం అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఇది కండక్ట్ చేస్తాము. ఎందుకంటే మనిషి 40% ఆఫ్ ద క్యాన్సర్స్ మనం రాకుండా మనం కాపాడుకోవచ్చు. అంటే పొగాకు సంబంధించిన ఉత్పత్తులకు దూరంగా ఉండటం వల్ల, ఆల్కహాల్ సేవించకుండా ఉండటం వల్ల, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి మన బాడీ వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవడం వల్ల, అలాగనే క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో, లివర్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్, ఇలాంటి వ్యాక్సిన్స్ తీసుకొని క్యాన్సర్ నుండి పూర్తిగా మనం కాపాడుకోవచ్చు 40%. అలాగనే తొలి దశలలో స్క్రీనింగ్ టెస్టుల ద్వారా క్యాన్సర్ని మనం గుర్తిస్తే 70 నుండి 80% క్యాన్సర్స్ నుండి కూడా చాలా చిన్న ట్రీట్మెంట్తో, తక్కువ ఖర్చుతో, తక్కువ కష్టంతో మనం ఇది పూర్తిగా క్యూర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా అండర్ డెవలప్డ్ కంట్రీస్లో ఇలాంటి ఫెసిలిటీస్ అందరికీ అందుబాటులో లేకపోవడం వల్ల, ఎక్కువ మంది పేషెంట్స్ అవగాహన లేకపోవడం వల్ల అడ్వాన్స్ స్టేజెస్లో డయాగ్నోస్ అయ్యి చనిపోతున్నారనమాట. ఈ అవగాహన కలిగించడం కోసం ఇక్కడ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం, శ్రేయ క్యాన్సర్ ఫౌండేషన్, అలాగనే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఇండియన్ విమెన్ ఆర్గనైజేషన్, యంగ్ ఇండియన్స్, ఏజ్ కేర్ ఫౌండేషన్, గీతమ్స్ డెంటల్ కాలేజ్, అనిట్స్ నీరుకొండ మెడికల్ కాలేజ్, అలాగే ఇండియన్ డెంటల్ అసోసియేషన్, రోటరీ క్లబ్స్, మల్టిపుల్ రోటరీ క్లబ్స్, రోహిత్ మెమోరియల్ ట్రస్ట్, ఇలాగ మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్జిఓస్, అలాగనే వేరియస్ నర్సింగ్ స్కూల్స్, స్కేటర్స్ అసోసియేషన్, స్ట్రైట్ బ్లేజర్ అసోసియేషన్, ఇలా సో మెనీ ఎన్జిఓస్ మాతో పాటు పార్టిసిపేట్ చేసి ఈ క్యాన్సర్కి సంబంధించిన అవగాహన కలిగించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ ఈవెంట్ చేస్తూ ఉన్నాం అనమాట. సో ఇది మీడియా ద్వారా ప్రజలకు ఎక్కువ మందికి ఎందుకు క్యాన్సర్ గురించి ఇంత అవగాహన ఎందుకు అవసరం అనేది తెలుసుకొని వాళ్ళ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి చెప్పి వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది తెలియజేస్తే ఎంతో మందికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్. మీ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చిన 2000 మంది కాకుండా చాలా మందికి ఇన్ఫర్మేషన్ వెళ్ళి వాళ్ళలో కొంతమందికైనా ఉపయోగపడితే మా ప్రయత్నం సఫలమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ దిస్ ఈవెంట్ అండ్ కవరింగ్ దిస్ ఈవెంట్. మీ అందరికీ కూడా, మీ ఇళ్లలో ఎవరికైనా కూడా అలాంటి అలవాట్లు ఉన్నా పూర్తిగా మానేసేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్లో కూడా అలాంటి అలవాట్లు ఉంటే దూరంగా ఉండమని చెప్పండి, ఆరోగ్యంగా ఉండమని చెప్పండి. సో మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్తూ ఈవెంట్ స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.